ఇదేంటి ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ అంటే ఒరిజినల్ అయితే ఓ 0 0 అనమాట. ఆరిజిన్ ఎక్స్ ఇక్కడ వై ఎక్స్ డాష్ వై డాష్ ఒరిజినల్. ఇది ఆరిజిన్. ఇది దీని ప్యారల్గా ఉంది కదా. ఇక్కడికి ఆరిజిన్ని 0 0 నుంచి ఇక్కడికి ఓ డాష్కి షిఫ్ట్ చేస్తే అప్పుడు యాక్సెస్ వచ్చిన యాక్సెస్ ఇవి క్యాపిటల్స్ అంత క్యాపిటల్ వై డాష్, అలాగే ఇది క్యాపిటల్ ఎక్స్ డాష్. ఈ రకంగా డయాగ్రామ్ ఉంటుంది. ఇఫ్ ది కోఆర్డినేట్స్ స్మాల్ ఎక్స్ కమ స్మాల్ వై ఆఫ్ ఎ పాయింట్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ టు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, when the axes are translated to the point h, kకి ట్రాన్స్లేట్ చేస్తాం. దెన్ స్మాల్ ఎక్స్ ఏంటవుతుంది క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై క్యాపిటల్ వై ప్లస్ కే. ఇది ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్. ఇఫ్ ది ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు అనదర్ పాయింట్ వితౌట్ చేంజింగ్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది యాక్సెస్ తాలూకా డైరెక్షన్స్ ఎక్కడ చేంజ్ చేయాలి, పాయింట్ మాత్రం ఆరిజిన్ మాత్రం షిఫ్ట్ చేస్తాం. ఇదే డైరెక్షన్లో ఈ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, అలాగే వై యాక్సిస్ ఎలాగ ఉంటుందో అలాగే దానికి ప్యారల్గా వై యాక్సిస్ వస్తుంది. దాన్ని దెన్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. అలాగే ఇప్పుడు రొటేషన్ చూద్దాం. రొటేషన్ తాలూకా డయాగ్రామ్ ఎలా వస్తుందో చూద్దాం. రొటేషన్ ఆఫ్ యాక్సిస్. If the axes are rotated through an angle theta about the horizon, then that transformation is called rotation of axis. రొటేట్ చేస్తాం అంటే ఇదే ఎక్స్ యాక్సిస్ ఇదే వై యాక్సిస్ని జస్ట్ ఇలాగ రొటేట్ చేస్తాం. అప్పుడు యాంగిల్ ఎలా మారుతుంది. ఒరిజినల్ అయితే ఇది కదా, ఇది ఇప్పుడు ఇది క్యాపిటల్ ఎక్స్ డాష్ క్యాపిటల్ వై డాష్. అప్పుడు రొటేట్ చేస్తాము. రొటేట్ చేసినప్పుడు ఈ రకంగా వస్తుంది. ఈ రెండు మధ్య యాంగిల్ ఇక్కడ ఇచ్చేది. ఇఫ్ ది కోఆర్డినేట్స్ ఎక్స్ వై ఆఫ్ ఎ పాయింట్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ టు క్యాపిటల్ ఎక్స్ వై వెన్ ది యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ థీటా అబౌట్ ది ఆరిజన్, దెన్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. ఇది రొటేషన్ ఆఫ్ యాక్సిస్. డయాగ్రామ్ ఈ రకంగా వస్తుంది. తర్వాత ఇది ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనే ప్రాబ్లం అడిగితే అప్పుడు స్మాల్ ఎక్స్ స్మాల్ వై తీసుకోవాలి. స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా మైనస్ వై క్యాపిటల్ వై సైన్ థీటా, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. స్మాల్ ఎక్స్ స్మాల్ వై యాంగిల్ ఇస్తారు కదా, స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఫైండ్ చేసి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ వస్తుంది. అలా కాకుండా ఫైండ్ ఒరిజినల్ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఈ ఫార్ములా తీసుకొని థీటా ఇస్తారు కాబట్టి అది వేసాక అప్పుడు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై వాల్యూస్ వస్తాయి కదా, వాటిని తీసుకెళ్ళి ఇచ్చిన ఈక్వేషన్లో వేస్తే ఒరిజినల్ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వదు, చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా వస్తుంది. అయితే ఆరిజిన్ని షిఫ్ట్ చేసి పాయింట్ ఆ రకంగా ఆ ప్రాబ్లమైనా అడుగుతారు, లేకపోతే ఈ రెండిట్లో ఈ ప్రాబ్లమైనా అడుగుతారు. హెచ్ కేకి ఆరిజిన్ని షిఫ్ట్ చేస్తాం ఆ ప్రాబ్లమైనా అడుగుతారు, లేదా ఇదైనా అడుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడికి ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ చిన్న చాప్టర్స్ ఉంటాయి. అందుకే లోకస్లో 4 మార్క్స్, ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ఇది కూడా 4 మార్క్స్, రెండు కూడా కంప్లీట్ అయ్యాయి. Thank you very much.